ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారికి భారీ ఊరట లభించిందనే చెప్పుకోవాలి. ఏదైతే గచ్చిబౌలిలో ఆయన మీద నమోదైనటువంటి ఒక కేసుకు సంబంధించి పూర్తిగా కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు అయితే తాజాగా ప్రకటన వెలువడి చేయడం జరిగింది. మరి అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం అండి. సార్, రఘురామకృష్ణరాజు గారు గత ప్రభుత్వంలో ఆయన మీద అనేక కేసులు, అక్రమ కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే తాజాగా వాటిలో ఒక కేసు అయినటువంటి గచ్చిబౌలి పిఎస్లో నమోదైన కేసుని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అసలు ఆ కేసుకు సంబంధించి పూర్తి వాస్తవాలు ఏంటంటారు? ఫరూక్ బాషా అనే వ్యక్తి ఆయన నివాసం ఉంటున్నాడు గచ్చిబౌలిలో ఉన్న గ్రేటర్ కమ్యూనిటీ గేటు వద్ద. అతను అనుమానాస్పదంగా సంచరిస్తుంటాయంటే సిఆర్పిఎఫ్ వై కేటగిరీ రక్షణలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి యొక్క ఆ సిఆర్పిఎఫ్ వాళ్ళు అతన్ని అదుపులో తీసుకొని ప్రశ్నించిన సందర్భంగా అతను సరైన సమాధానం చెప్పలేకపోతా ఉంటే అనుమానం వచ్చిన వీళ్ళు తీసుకుని వెళ్ళి సమీపంలో ఉన్న గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అతన్ని అప్పచెప్పేసి, మేము ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఇతను సమాధానం చెప్పట్లేదు, మీరు విచారించండి అని చెప్పని అప్పచెబితే, అప్పుడు వాళ్ళ దగ్గర తేలింది ఏంటంటే ఇతను ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి ఒక డిఎస్పీ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తి. అతను ప్రమేయంతో ఇది చేశారని చెప్పనే అభిప్రాయంతో బయటకు వచ్చిన వాస్తవాలు అవి. కానీ ఏదైతే రఘురామకృష్ణరాజు గారిని ఆయన పుట్టినరోజు నాడే తీసుకెళ్లి చంపాలని ప్రయత్నం చేశారో దానికి ఎవరెవరు సహకరించినారో అందరికీ తెలిసిందే. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు అనే ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి ప్రతిరోజు కూడా ఆ ప్రభుత్వం చేసే తప్పుల్ని, అప్పటి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రజలకి విడమర్చి చెబుతూ రోజు రోజుకి కూడా ప్రభుత్వం చేసే ప్రతి తప్పుని కూడా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెబుతున్న తర్వాత ఈ ప్రభుత్వం మీద ప్రజలకు ఒక అవగాహన వచ్చిన మాట కూడా వాస్తవం. ఆనాటి ఆ ప్రభుత్వం మీద పోరాటం చేసినటువంటి వ్యక్తుల యొక్క జాబితాగా మనం తీసుకుంటా ఉంటే నిస్సందేహంగా మొదటి పేజీలో మొదటి పేరు రఘురామకృష్ణరాజు గారిదే ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం మీద అంత సుదీర్ఘంగా పోరాటం చేసిన వాళ్ళు రఘురామకృష్ణరాజు గారు 1631 రోజులు పోరాటం చేసినటువంటి అమరావతి రైతులు. ఎందుకంటే ఒక్క రోజు కూడా మధ్యలో గ్యాప్ లేకుండా, అస్సలు విరామం అనేది లేకుండా ఆ ప్రభుత్వం చేసే ప్రతి దాని మీద కూడా పోరాడింది వీళ్ళిద్దరే. ఎన్ని కేసులు పెట్టినా, ఆయన చంపాలని ప్రయత్నం చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా చివరికి ఆయన నియోజకవర్గంలో రానియకుండా చేయాలని ప్రయత్నం చేసినా, పోలీస్ స్టేషన్లో తప్పించుకున్నా కూడా మిగిలిన సాట ఎక్కడైనా సరే ఆయన ఎక్కడ దొరకపోతాడా అని చెప్పని ఎదురు చూసి ఏదో చేయాలని చెప్పని ప్రయత్నం చేసి విఫలమయ్యి ఆ ప్రభుత్వం ఆయన మీద ఎంత కక్షగా పెంచుకుందనేది అందరూ చూశారు. ఆయన కూడా మొండివాడు, ధైర్యవంతుడు కాబట్టి, వాడు చేసిన అన్ని సమర్థుడు కాబట్టి అవి ఎదుర్కొన్నాడు, నిలబడ్డాడు, గెలిచాడు, ప్రజలను కూడా గెలిపించాడు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి అలాంటి వ్యక్తి మీద వాళ్ళు కక్షపూరితం చేయటం అనేది వాళ్ళు చేసినటువంటి అతిపెద్ద తప్పు. ఆయన దానికి సంబంధించి ఎవరైతే ఈ బాషా అనే వ్యక్తి, ఫరూక్ బాషా అనే వ్యక్తిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి అయితే అప్పచెప్పాడో వాళ్ళ విచారణలో పలానా అని చెప్పి తేలిన తర్వాత అప్పటి ప్రభుత్వానికి అంటే ప్రభావితం చేసి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడున్న ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి తిరిగి అతని చేత రఘురామకృష్ణరాజు గారి మీద, రఘురామకృష్ణరాజు గారి కుమారుడి మీద కేసు పెట్టడం కూడా జరిగింది. వాళ్ళ మీద కేసు పెట్టడం కూడా జరిగింది. అప్పుడు రఘురామకృష్ణరాజు గారు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని క్యాష్ చేసేయండి, ఎందుకంటే మేము మా మీదే ఇట్లా రెక్కి నిర్వహించిన వ్యక్తి ఇతను, మేము ఇట్లా మాట్లాడి మీకు అప్పచెప్పాము, పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం కూడా జరిగింది, కానీ ఇక్కడ మా మీదే ఇలా పెట్టేశారు, ఇది ఫాల్స్ కేసు కాబట్టి ఇది కొట్టివేయండి అని చెప్పని హైకోర్టులో ఈయన అఫిడవిట్ ఆఫ్ చేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ సరైన న్యాయం జరగనందువల్ల అక్కడికి వెళ్ళేసి సుప్రీం న్యాయస్థానంలో దీని గురించి ఆయన పోరాటం చేస్తున్నాడు. దానికి స్టే ఇవ్వటం కూడా జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఈ భాష అనే వ్యక్తి ఉన్నాడో అతను ఆ కేసుని నేను ఇక నడుపుకోలేను, నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి సందర్భంగా ఈరోజు ఆయనకి విముక్తి కలిగింది, రఘురామకృష్ణరాజు గారికి. ఇది ఒక రకంగా బిగ్ రిలీఫ్, నో డౌట్. దాంట్లో అంటే వాళ్ళు ఏం చేయలేరు. కారణం ఏంటంటే సాక్ష్యాధారాలన్నీ ఈయనకల్లే ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఈయన ఇంటి మీద రెక్కి నిర్వహించడానికి ప్రయత్నం చేసి ఈయన మీదే అభియోగం మోపడం అనేది అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానం, దాన్ని ఇలాంటి వాళ్ళందరూ అమలు చేశారు. ఆ డిఎస్పీ లాంటి వాళ్ళు చాలామంది కూడా సహకరించారు, ఆయన భౌతికంగా లేకుండా చేయాలనుకున్నారు. వాళ్ళ దురదృష్టం, రఘురామకృష్ణరాజు గారు ధైర్యవంతుడు కాబట్టి పోరాడారు, గెలిచారు, నిలిచారు. ఈరోజు ఉపసభాపతి అయ్యారు.
అయినా సరే వాళ్ళలాగా ఆయన ప్రవర్తించట్లేదు, తనకున్నటువంటి అధికారాలను ఉపయోగించట్లేదు, న్యాయస్థానంలోనే పోరాడుతున్నాడు. నాకు న్యాయం చెయ్యండి, ఇప్పుడు చట్ట చట్ట ప్రకారం ఆయన ముందుకెళ్తానే ఉన్నాడు. అవును. దీన్ని ఆయన చాలామంది కూడా ఏమనుకుంటున్నారంటే రఘురామకృష్ణరాజు గారికి ఎందుకు న్యాయం జరగట్లేదు, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఇప్పటికి తలబద్దలు కొట్టుకుంటున్నారు ఇక్కడ. అంటే ఇందుట్లో చాలా పెద్ద అధికారుల పాత్ర ఉంది కాబట్టి, ఎవరైతే ఆయన అభియోగం మోపాడో ఆ రోజు ఉన్నటువంటి సునీల్ కుమార్ కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు, విజయరావుల లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ప్రమేయం కూడా దీంట్లో ఉందని చెప్పి ఇప్పుడు ఆ న్యాయస్థానంలో ఆయన పోరాడుతున్నాడు. ఇప్పుడు అక్కడ ఒక దాంట్లో న్యాయం జరిగింది ఆయనకి, మిగిలిన విషయాలన్నిటి కూడా ఇట్లాంటిదే న్యాయం జరిగిద్దని అయితే నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే న్యాయం ఆయన ఎమ్మట ఉంది, ఆయన చెప్పేది వాస్తవం. కాకపోతే ఇప్పుడు న్యాయస్థానాలే తీర్పునివ్వాలి. న్యాయస్థానాలు చెప్పిందే ఈరోజు అంతిమంగా వాళ్ళు ఏది చెప్తే అదే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన వ్యక్తులుగా మనం ఏం చేయలేం, చట్ట ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఆయన చట్ట ప్రకారం వెళ్తున్నారు. కాబట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టి, ఆయన చంపాలని ప్రయత్నం చేసి, ఆయన్ని కొట్టి, తిరిగి ఆయన మీదే అభియోగాలు మోపి ఈరోజు ఆయన ఎంత ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు. అయినా సరే ఆయన ఎక్కడ తొణకలేదు, బెనకలేదు, ముందుకెళ్ళాడు. ఇప్పటికీ ముందుకెళ్తానే ఉన్నాడు. ఈ రోజు కూడా నియోజకవర్గంలో చూసుకున్నా లేకపోతే వేరే చోట్ల చూసుకున్నా కూడా ఏ తప్పేదన్నా ఉంటే ఖండిస్తాడు, మంచి జరుగుతూ ఉంటే ఇది మంచి జరిగిందని చెబుతాడు, ముక్కుసూటిగా వెళ్ళే మనిషి. కాబట్టి దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసు కావచ్చు, ఆయన అంటే బెయిల్ రద్దు చేయమనే దాని గురించి కావచ్చు, లేకపోతే మిగిలిన విషయాలకు సంబంధించింది కావచ్చు, ఆయనకి న్యాయం జరిగి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా న్యాయం జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను. చూడాలి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.